సో మరి మనం లేట్ చేయకుండా సెకండ్ సాంగ్ లాంచ్ చేసేద్దామా? సో ఈ పాటని రఘుకుల్ మోకిరాలా గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. అండ్ ఈ సాంగ్ కారుణ్య అండ్ రమ్య పాడారు. సో మరి ఈ సాంగ్ లాంచ్ చేయడానికి ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సురేష్ కొండేటి గారిని, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఆయనకి వెల్కమ్ చెప్పాల్సిందిగా మా ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారిని అండ్ డైరెక్టర్ హారిక్ గారిని ఇద్దరు చేతుల మీదుగా సురేష్ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీ చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేయబోతున్నాం. సో సెకండ్ సాంగ్ లాంచ్. ఇన్నాళ్ళు ఎవరు చేరని ఒంటరి నా ఎదలోనా నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా చలివేకువ వేళ తొలి కిరణం నువ్వా సిరివెన్నెల పంచే జాబిల్లి నీవేనా. ఇన్నాళ్ళు ఎవరు చేరని ఒంటరి నా ఎదలోనా నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా చలివేకువ వేళ తొలి కిరణం నువ్వా సిరివెన్నెల పంచే జాబిల్లి నీవేనా. సురేష్ గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికి నమస్కారం. నేను చిరంజీవి గారి ఫ్యామిలీని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. నేను పవన్ కళ్యాణ్ మొదటి సినిమా సంజీవయ్య పార్క్లో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అలా చాలామంది కళ్యాణ్ లాగా చాలామంది అనుకరించి కొన్ని సీన్లు ఇమిటేట్ చేసి సక్సెస్ అయిన సినిమా చాలామంది ఉన్నారు. కానీ అనిరుద్ధ్ చాలా యాజిటీజ్గా చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమాలో ఆ లుక్స్ కానీ అన్నీ చేశాడు. అలాగే కళ్యాణం పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఎలా సిగ్గుపడుతూ మాట్లాడతారో ఈరోజు ఆ విధంగా మాట్లాడాడు ఆయన. జనరల్గా ఆడియో ఫంక్షన్ ఆయన రావటం మాట్లాడటం చాలా చాలా సిగ్గు. అది కూడా పోతలేదు అన్నమాట. అది కూడా అలా ఫాలో అవటం నిజంగా ఆశ్చర్యం గురి చేసింది. సో కళ్యాణ్ అంటే చాలామందికి ప్రాణం, చాలామందికి ఇష్టం. ఆయన అనుగురించి చాలామంది సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవుతూనే ఉంటారు. అలాగే అనిరుద్ధ్ కూడా డ్యామ్ షూర్ ఈ ఫంక్షన్ గ్యారంటీగా కళ్యాణ్ బాబు చూసి తను ఆశీర్వదించి డెఫినెట్గా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. అలాగే అలాగే మన శ్రీధర్ నాకు మంచి ఫ్రెండు, ప్రొడ్యూసరు. సో ఆయనకి ఇది రెండో సినిమా అనుకుంటా, చాలా పెద్ద హిట్. ఆయన ఆల్రెడీ ఆయన గోల్డ్ బిజినెస్ అనుకుంటా బోల్డ్ సంపాదించి పెట్టుకున్నాడు. ఈ సినిమా ద్వారా కూడా బోల్డ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం మనకి సినిమా ఎలా ఉందిరా, హిట్ టాకు, యావరేజ్ టాకు. ఈ హిట్ టాక్ అనే పదం ప్రతి వారం ప్రతి ప్రేక్షకుడు తలుచుకుంటారు. మా హిట్ టాక్ రా, హిట్ టాక్ వచ్చింది అనుకుంటారు. సో అదే హిట్ టాకు బ్యానర్గా పెట్టుకుని ఈ కిరాకు అద్భుతమైన టైటిల్ కిరాకు కళ్యాణ్ బాబు సినిమాలోని పాట చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. సో కాబట్టి డెఫినెట్గా ఈరోజు నుంచి హిట్ టాక్తో మొదలయ్యి ఆడియో నుంచే మొదలయ్యి రేపు సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్నారు బిగ్ సి అండ్ బ్రాట్ యూ బై కళామందిర్ అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. సో ఈ కార్యక్రమం జెమినీ మ్యూజిక్ అండ్ 10 TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. సో నెక్స్ట్ మరి ఇదే పాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా మెలోడియస్ గా ఉంది పాట. సో ఈ పాట పాడడానికి అనురాగ్ వస్తున్నారు. సో ఈ పాటని యాక్చువల్ గా పాడింది కారుణ్య అండ్ రమ్య. సో మరి ఈ పాటను పాడడానికి అనురాగ్ అండ్ దామిని వస్తున్నారు. థ్యాంక్ యూ.
ఎవరు చేరని ఒంటరి నా ఎదలోనా నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా చూపులతో తీయని మాయే చేశావే అటుపైన ఏ మంత్రం వేశావో నీ వాణ్ణే నేనయ్యానా చలివేకువ వేళ తొలి కిరణం నువ్వా సిరివెన్నెల పంచే జాబిల్లి నీవేనా అడుగే నాడుగే అడిగింది నిన్నే ప్రేమ జతగా నా జతగా తోడు రాయిలా ఎప్పుడు నా ఎదుటే నిలుచుండిపోవే ప్రేమ కథలో నా కథలో రాజు రాడిలా తెలిపిన భావం నన్ను చేరేలే మనలో ఈ తీయని తికమక పేరే తొలి ప్రేమేలే చూస్తున్నా తరగని నిధిని నీ స్నేహంలోనే రాస్తున్నా ముగియని కథని నీ మౌనంగానే నాలో నువ్వు అణు అణు అణువై చెరిపే ఈ దూరాలే మనలో ఈ ముడిపడు హృదయ పులయలే తొలి ప్రేమేలే ఇన్నాళ్ళు ఎవరు చేరని ఒంటరి నా ఎదలోనా నిండావే నీవే మొత్తం నాకే నేనేం కానా చూపులతో తీయని మాయే చేశావే అటుపైన ఏ మంత్రం వేశావో నీ వాణ్ణే నేనయ్యానా రంగపట్నం శ్రీధర్ గారిని అలాగే గోపీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ మీరు ఇలా సింపుల్ గా వచ్చేస్తే ఎలా సార్ కిర్రాక పుట్టించేలా రావాలి వచ్చినందరికీ థ్యాంక్స్ అండి ఇది నా థర్డ్ మూవీ హరి నాకు ఒక 2 years నుంచి తెలుసు చాలా మంచి డైరెక్టర్ అండి చాలా కష్టపడి చేశాడు హరికి గ్రేట్ ఫ్యూచర్ ఉంది సినిమా బాగా తీసి అనుకుంటున్నాం మీరు అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్స్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ కిరాక్ టీమ్ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ తప్ప ఏం వినపడలేదు సార్ ఒక్కసారి కిర్రాక్ అనండి గట్టిగా కిరాక్ నిజానికి చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు చాలా టాలెంటెడ్ అయి ఉంటారు చాలా తక్కువ మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కువ వాగుతున్నాం మేము టాలెంటెడ్ కదా కాదు అస్సలు కాదు గొప్ప వాళ్ళందరూ ఇలా తక్కువగా మాట్లాడతారు ఊరుకోండి సరే మరి హ్యాపీగా మిమ్మల్ని మరొకసారి నవ్వించడానికి రాకీ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి వెల్కమ్ చెప్దాం లెట్స్ వెల్కమ్ దెం థ్యాంక్ యూ హలో హలో హలో
అబ్బా ఈరోజు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ కుమ్మేయాలి. బావ, నమస్తే బావ. ఎవరా నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చి పడుకోవడానికి? బావా నేను బావా సాగర్ని బావా, నీ సాగర్ని బామ్మరి సాగర్ని. ఓరు బామ్మది నువ్వట్రా? ఏంట్రా రామగుండ బొగ్గులెక్క మసి బొగ్గులెక్క తైట్లరా నువ్వు? ఎండలో బాగా తిరిగి ఓహో నల్లగైపోయాను బావా. నల్లగా అయిపోయినావా? అయినా మేము అంటే నీకు ఎంత ఇష్టం రా? ఎలా ఉన్నావు? బాగున్నా? అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు బావా. ఓకే అందరూ అడిగినట్టు చెప్పన్నారు బావా. అవునా? ఓకే పర్లేదులే. ఇప్పుడు వచ్చావు మరి వెళ్ళిపోతావు ఇప్పుడు? లేదు బావా, 2-3 రోజులు ఉండి బాగా తిని వెళ్దామని. ఓహో 2-3 రోజులు ఉండి బాగా తిని వెళ్తావా? అవును బావా. ఓహో ఓకే సరే కూర్చోరా కూర్చో. కూర్చో. ఇప్పుడు మరి మటన్ బిర్యానీ అంటారా చికెన్ బిర్యానీ అంటారా? బావా చికెన్ బిర్యానీ ఉండు బావా. చికెన్ బిర్యానీ కావాలా? మా కర్ర బామర్ది. ఓకే ఉండి తీసుకొస్తా. ఇప్పుడు బామర్ది చికెన్ బిర్యానీ వండా బాగుందిరా. బాస్మతి రైస్తో వండాలా లేకుంటే రేషన్ కూడా బియ్యంతో వండాలా? బావా రేషన్ బియ్యం ఉంది కానీ బాస్మతి రైస్ ఉండు బావా. బాస్మతి రైస్ ఓకే ఉండి తీసుకొస్తాను. ఇప్పుడు బామర్ది కూర్చో. ఇప్పుడు బాయిలర్ కోడితో వండాలా నాటుకోడితో వండాలా? బాయిలర్ అంటే ఇప్పుడు తినేదేగా బావా, నాటుకోడి అండి బావా. నాటుకోడి దొంగ సచ్చినాడు. ఓకే తీసుకొస్తాను. ఇప్పుడు బామర్ది బావా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండాలా లేకుంటే గ్యాస్ పొయ్యి మీద వండాలా? బావా కట్టెల పొయ్యి మీద వండితే లేట్ అవుతుంది, గ్యాస్ పొయ్యి మీద వండి బావా. గ్యాస్ పొయ్యి మీద వండాలి. ఓకే గ్యాస్ పొయ్యి. బామర్ది ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండ బాగుందిరా. హెచ్పి గ్యాస్ మీద వండాలా ఇండియన్ గ్యాస్ మీద వండాలా ఐడిపి గ్యాస్ మీద వండాలా? బావా ఏదో గ్యాస్ మీద వండు బావా, ఆకలి బాగా అవుతుంది. ఎందుకు కోపానికి వస్తున్నావు? నీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. తేపో బావా, ఆకలి బాగా వేస్తుంది. ఓహో ఓకే. ఇప్పుడు బామర్ది బావా ఇప్పుడు వండేసి అన్ని ఒకేసారి పెట్టనా లేకుంటే ఒకటి పెట్టనా? అన్ని ఒకటేసారి తీసుకురా బావా. బావా ఆకలి బాగా వేస్తుంది. ఓకే. ఇప్పుడు బామర్ది కింద కూర్చుని తింటావా పైన కూర్చుని తింటావా? ఎక్కడో చూడకుంటా బావా, నువ్వు ముందు తీసుకురా బావా. 10 రోజుల నుంచి ఆకలి అవుతుంది, అసలు అలా లేడు. అబ్బా అరే బామర్ది నీకు ఇప్పుడు స్టీల్ ప్లేట్ లో పెట్టాలా ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టాలా? ఏదో ప్లేట్ లో పట్టరా బావా. బామర్ది బావా ఇప్పుడు అది కాదురా. ఇప్పుడు నీకు అన్నం ఫస్ట్ పెట్టాలా కూర ఫస్ట్ పెట్టాలా? నాకు అన్నం దేవత గారు మంచినీళ్ళు వెళ్ళిపోతాయి. ఏం కావాలరా నత్తోడా సక్కైపు? మంచినీళ్ళు బావా. మంచినీళ్ళు ఇవ్వాలా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే ఇంటికి వస్తే బావ నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వనుకుంటున్నావా? అది ఏమనుకుంటున్నావు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నా గురించి? తీసుకొస్తా. మంచినీళ్ళు అన్నారు కదా బావమరిది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ ఇవ్వాలా కుండలో వాటర్ ఇవ్వాలా? బావా ఎండలో పడి వచ్చా, ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకురా బావా. ఫ్రిడ్జ్ లో వాటర్ ఓకే. ఒరే బామ్మర్ది బావా ఇప్పుడు స్టీల్ గ్లాస్ లో ఇవ్వాలా ప్లాస్టిక్ గ్లాస్ లో ఇవ్వాలా? నా రాజ్యం ఏది? నా రాజులేరి? నా రానేది? నేను పోతా. ఏమైంది బామ్మర్దికి? స్కిట్ అయిపోయింది. పెద్దదికి నువ్వు చెప్పాలి బాగుంటుంది. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం. నిజంగా కిరా